చిత్తూరు జిల్లాలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ రైతు బేరీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో ఏపీ హైకోర్టుని ఆశ్రయించడంతో బీసీవై కార్యక్రమానికి హైకోర్టు అనుమతించింది. కొన్ని నిబంధనలను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రైతు బేరీకి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కరికే లేదు మేమేం చెప్పామంటే జర్నీ చేయకూడదా? జర్నీ చేయడానికి ఉందా లేదా అవకాశం? అందరూ కొనాయి చెప్తాడు, ముగ్గురికి ఏమని చెప్తాడు. అందరికి కొనాయి, ముగ్గురికి ఏమన్నాడు మళ్ళా ఎందుకు అంత అవసరం లేదు కదా అని. సీఎం ప్రోగ్రామ్ కూడా అడగ ఇంత దారుణంగా ఉండదు, ఇది మరీ వరస్ట్ కూడా అది ఇక్కడ. అయితే హైకోర్టు అనుమతించిన సదుం మండల కేంద్రాన్ని 4 దిక్కుల నుంచి పోలీసులు చుట్టుముట్టారు. రైతులు సభకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. హైకోర్టు రైతు సభకి అనుమతి ఇచ్చినా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. దాంతో పుంగనూరులో హైటెన్షన్ నెలకొంది. బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రైతు బేరీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు వచ్చారని చెప్తున్నారు. రామచంద్ర యాదవ్ ఇంటి వైపే వచ్చి వాహనాల్ని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ప్రధానంగా హైకోర్టు నుంచి అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ కి చిక్కెదురైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పుంగనూరులో ఎటువంటి పరిస్థితి నెలకొంది? మొత్తం మీద ఇవాళ రైతు బేరీ కార్యక్రమం నిర్వహించేందుకు భారత చైతన్య యోజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి ముఖ్యంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీని మీద పోలీసులు ఆంక్షలు విధించారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అని చెప్పేసి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రామచంద్ర యాదవ్ హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నప్పటికీ కూడా ఆ అనుమతులకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. మరోపక్క పోలీసులు పెద్ద సంఖ్యలో రామచంద్ర యాదవ్ ఇంటి చుట్టుపక్కల ఇంటిని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఆయన ఇంటికి వెళ్ళేటటువంటి అన్ని మార్గాలను కూడా పోలీసులు బ్లాక్ చేసి వెంటనే అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక పక్క బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఏదైతే రైతు బేరీ కార్యక్రమం ఉందో గత ఏడాది కూడా రైతు బేరీ కార్యక్రమం నిర్వహించేటటువంటి సందర్భంలో ముఖ్యంగా పోలీసులు అప్పట్లో కూడా అనుమతులు లేవని చెప్పేసి అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే గడిచిన 2 రోజుల క్రితం పుంగనూరు సిఐ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు. సో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే ర్యాలీలు సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. అయితే ముందస్తు అనుమతి కోసం బీసీవై పార్టీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా అందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఏదైతే సదుంలో ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగడమే కాకుండా ఇప్పుడు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం కావడంతో ఇక్కడ సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి. సో మనం చూడొచ్చు ఒకసారి ఏదైతే పుంగనూరులో ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ ఇంటి దగ్గర పోలీసులు తమ వాహనాలతోటి వచ్చినటువంటి పరిస్థితి, పోలీసులు చుట్టుముట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోపక్క ఆయన ఇంటికి వెళ్ళేటటువంటి మార్గాలన్నింటిలో కూడా బార్కెళ్ళు వేసి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడికి అనుమతిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఎక్కడైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో అంటే సదుంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సదుంకి వచ్చేటటువంటి అన్ని మార్గాల్లో కూడా పోలీసులు ముఖ్యంగా ఈ బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎవరిని లోపలికి అనుమతించకుండా అడ్డుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులను కూడా అడ్డుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో కొంతమందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి రామచంద్ర యాదవ్
ఇంటి చుట్టుపక్కలైతే ఒక టెన్షన్ క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా రామచంద్ర యాదవ్ రైతు బేరీ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఆయన సదుంకి వెళ్ళేటువంటి సందర్భంలో అప్పట్లో కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, రామచంద్ర యాదవ్ ఇంటికి వచ్చేటటువంటి ఆ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఈ మార్గాల దగ్గర ఆ పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా అనుమతించకుండా అడ్డుకుంటూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క రామచంద్ర యాదవ్ కూడా తను హైకోర్టు నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో వాటిని ఆ పోలీసులకి అందజేయబోతున్నారు. మరి కాసేపట్లో అందజేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్తారా, లేకపోతే ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఆంక్షలు విధించినా సరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అవసరమైతే కాలినడకన సదుంకి వెళ్తాం, వాహనాలను అడ్డుకున్నా సరే అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క రైతు సమస్యల పట్ల, రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధానాలను ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతానికి ఈ రైతు బేరీ కార్యక్రమం నిర్వహిస్తుంటే ఎందుకని ఇక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి మరి కాసేపట్లో అంటే 3 గంటల నుంచి 5 గంటల వరకు హైకోర్టు అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు అందుకు అంగీకరించకపోవడం, చుట్టూ పోలీసులు వచ్చినటువంటి నేపథ్యంలో, చుట్టుముట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చినటువంటి ఒక నాయకుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఒక టెన్షన్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. మీడియాను కూడా అనుమతించకుండా మీడియాకు సంబంధించినటువంటి ఐడి కార్డులు చూసిన తర్వాత ఐడి కార్డులను ఫోటోలు తీసుకొని వచ్చినటువంటి మీడియా ప్రతినిధుల ఫోటోలు తీసుకొని అనుమతించే విధంగా పరిస్థితి ఉంది. సో మొత్తానికి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఒక పక్క ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క కార్యక్రమానికి సంబంధించి శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చు. సో కలిగేటువంటి సందర్భం ఉంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి ఉంటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, హైకోర్టు అనుమతులు ఇచ్చినా సరే అందుకు పోలీసులు అనుమతించట్లేదు అనే దాని మీద సర్వత్రా చర్చనీయాంశం అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి పొంగనూరులో ఒక హై టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.